వాళ్ళ 2 అధికారులు, అలానే మరొక 2 నేతలు కూడా ఉన్నారు. అలానే పైలట్, మొత్తం కూడా 6 మంది చనిపోయారు అనేటువంటిది చాలా క్లియర్ గా వస్తున్న సమాచారం. సో ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రచారం బారామతికి ఆయన ప్రయాణిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కొత్త సమయంలో ల్యాండ్ అవుతుంది అనేటువంటి సందర్భంలోనే ఇది క్రాష్ అయినట్లుగా ఇప్పటి వరకు డీజీసీఏ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అనే దానిపైన మొత్తం కూడా ఎంక్వైరీ అయితే మాత్రం ఆదేశించింది ప్రభుత్వం. దీనిపైన విచారణ చేపట్టారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అనేటువంటిది సో క్లియర్ గా ఏదైనా సాంకేతిక పరమైనటువంటి లోపాలు తలెత్తాయా, ప్రధానంగా చూసినప్పుడు ఫ్యూయల్ సంబంధించి సప్లై సడన్ గా బ్రేక్ అయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. కొన్ని ఫ్లైట్ క్రాషెస్ అయినప్పుడు మనం సహజంగా చూస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి అంటే ఈ ఏటీసీతో ఏ రకమైనటువంటి సంభాషణ జరిగింది, ఆ సంభాషణకు సంబంధించినటువంటి ప్రతి రికార్డు కూడా ఖచ్చితంగా బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ఇది బయటపడిన తర్వాత దాన్ని విశ్లేషించిన తర్వాత చాలా స్పష్టంగా కారణాలు తెలిసేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. ముఖ్యంగా వెదర్ కూడా సరిగా లేదు అనేటువంటిది ప్రస్తుతం ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. సో పొగమంచు కారణంగా ఒక స్పష్టత లేకపోవడం కూడా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇది కాకుండా సాంకేతిక పరమైనటువంటి సమస్యలు కూడా తలెత్తినప్పుడు ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. సో మనం చూసాం దేశంలో గతంలో అనేక ఫ్లైట్ క్రాషెస్ కూడా ఇట్లాంటివే సందర్భంలోనే చోటు చేసుకున్నాయి. సో ప్రస్తుతం అజిత్ పవార్ విషయానికి వచ్చినప్పుడు అజిత్ పవార్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. సో ఈ వార్త తెలిసిన వెంటనే అజిత్ పవార్ దుర్మరణం చెందారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే వారందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. ప్రధానంగా చూసినప్పుడు ఎన్సీపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి శరద్ పవార్ అల్లుడిగా ఆయన అనేక బాధ్యతలు కూడా పార్టీలో చేపట్టారు. అటు పార్లమెంట్ సభ్యుడిగా కావచ్చు, డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభ్యుడిగా ఆయన అనేక సేవలు అందిస్తూ వచ్చారు. సో ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గా కొనసాగుతూ కూటమి సర్కార్లో ఆయన ఉన్నారు. ప్రస్తుతం మనం చూసిన 2019లో జరిగినటువంటి పరిస్థితుల్లోనే ఈయన కూటమిలోకి భాగస్వాములు అయ్యారు. కానీ అప్పట్లో తలెత్తినటువంటి రాజకీయ విభేదాలు తదితర కారణాలతో ఆయన బయటకు రావడం ఇలాంటివన్నీ చూసాం. సో ప్రస్తుతం ఆయన ఏదైతే తన బారామతి ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఇక్కడి నుంచి ఆయన గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, రాజకీయ సంబంధాలు వీటన్నిటి నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం ఆయన పట్టు సాధించేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఎందుకంటే దాదాపు 1990 దశకం నుంచి 92 ప్రాంతంలో ఆయన పోటీ చేసి గెలిచారు ఎమ్మెల్యేగా. అప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆయన రాజకీయంగా తిరుగులేనటువంటి శక్తిగా ఉన్నారు. సో ప్రస్తుతం జరిగేటువంటి ఎన్నికల్లో కూడా ఆ రకంగా చేయాలి అనేటువంటిది ఆయన ప్రయత్నం. అందుకోసమనే ఈ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లారు. సో ప్రస్తుతం ఫడ్నవీస్ కేబినెట్ లో డిప్యూటీ